దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ నుంచి ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉమ్మడి సమావేశాల్లో 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న 2 బిల్లులను ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయ పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండడంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్న 5 కొత్త బిల్లుల్లో దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. అందులో మొదటిది దేశంలో ఐటీ రిఫార్మ్స్ తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఆదాయ పన్ను సవరణ బిల్లు కాగా, రెండవది సుప్రీంకోర్టులో కేసుల భారాన్ని తగ్గించేందుకు జడ్జీల సంఖ్యను పెంచేలా రూపొందించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లు. ఈ 2 గతంలో తెచ్చిన ఆర్డినెన్స్ల స్థానంలో రానున్నాయి. వీటితో పాటు బర్త్ డెత్ సర్టిఫికేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు జనన మరణాల నమోదు సవరణ బిల్లును, దేశ ప్రతిష్టను, జాతీయ చిహ్నాలను కించపరిచే వారిపై కఠిన చర్యల కోసం జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు. అలాగే దేశీయంగా చిన్న పరిశ్రమలను బలోపేతం చేసేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా తీసుకొస్తున్నారు. ఇవే కాకుండా గతంలో పార్లమెంటు ముందుకు వచ్చి పెండింగ్ లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లులను కూడా ప్రభుత్వం ఈ సెషన్లో ఆమోదించుకోవాలని చూస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రోజు సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనే రాజకీయ వేడి రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలను సమావేశానికి ఆహ్వానించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొద్దిసేపు వాకౌట్ చేసి నిరసన తెలిపాయి. తర్వాత మళ్లీ సమావేశానికి వచ్చాయి. అయోధ్యలో విరాళాల చోరీ, పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పెట్రోల్లో ఇంధనాలు కలపడం, ఓటు చోరీ, సభ్యుల చోరీ గురించి చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాయి. పార్లమెంట్ సమావేశాల ఎజెండాలో 8 బిల్లులు చేర్చామని, ఇంకా ఏదైనా తెచ్చేటట్లయితే సభ వ్యవహారాల సంఘంలో బీఏసీ చర్చించి ప్రకటిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. వందే మాత్రం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి 3 ఏళ్ల వరకు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును తొలి రోజే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చలో పార్లమెంటు కార్యక్రమం జరగనుండడంతో ఎక్కడికక్కడ బారికేడ్లతో మూడంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.